మీషో యాప్ ఇండియాస్ నెంబర్ 1 రీసేల్ యాప్. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ యాప్ ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ ఉండే ప్రొడక్ట్స్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ఆ ప్రొడక్ట్స్ సేల్ అయినట్లయితే కమిషన్స్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో తీసుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ ప్రొడక్ట్ కి డిస్కౌంట్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న రిఫరల్ కోడ్ ని యూజ్ చేయండి. మీ ఫస్ట్ ప్రొడక్ట్ లో 10% డిస్కౌంట్ ని తీసుకోండి. చకాచక్ దీంట్లో ఉండే ప్రొడక్ట్స్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మంచి మార్జిన్స్ ని గ్రాప్ చేయండి. సో ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడానికి ఒక అద్భుతమైన అవకాశం మీషో యాప్. ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి. గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే జస్ట్ 2 నిమిషాల్లో అండ్ సూపర్ గా మీరు ఇక్కడ నుంచి 115 రూపాయలు సంపాదించుకోవచ్చు అన్నమాట. టిల్ ఎండ్ వరకు చూడండి వీడియో అనేది, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. అఫీషియల్ ఆఫర్ బై అండ్ అమెజాన్ అన్నమాట. సో అమెజాన్ పే బ్యాలెన్స్ మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు 100 రూపీస్ అండ్ దాంతో పాటు అండ్ 15 రూపీస్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి తీసుకోవచ్చు అనమాట, గూగుల్ తేజ్ రిలేటెడ్ గా. సో ఎలా ఏంటి అనే సంగతులు క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, అమెజాన్ అకౌంట్ మీకు లేదు అనుకుంటే అమెజాన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ దాంతో పాటు యూపీఐ పేమెంట్ సిస్టమ్స్ జస్ట్ లైక్ ఫోన్ పే కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి డౌన్లోడ్ చేసుకోండి. సో అండ్ అవి జాయిన్ అవ్వకుండా ఉంటే లింక్స్ కింద ఇవ్వడం జరిగింది, ఆ లింక్స్ ద్వారా హ్యాపీగా యాప్స్ ని డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఫస్ట్ థింగ్, అమెజాన్ యాప్ లోకి వచ్చేసేయండి. అమెజాన్ యాప్ లోకి వచ్చేసిన వెంటనే క్లియర్ గా ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట కొత్త ఆఫర్ సెండ్ మనీ అని చెప్పేసి. ఆ బటన్ ని ట్యాప్ చేయండి. ఆ బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే అక్కడ మీకు ఆఫర్ క్లియర్ గా కనిపించడం జరుగుతుంది అనమాట. ఫ్లాట్ 100 రూపీస్ బ్యాక్ అని చెప్పేసి. ఇక్కడ నుంచి ఏంటిదంటే అమెజాన్ పే నుంచి అండ్ డైరెక్ట్ గా మనం వేరే యూపీఐ అకౌంట్ కి పేమెంట్ చేసినట్లయితే 50 రూపీస్ మినిమం చేసినట్లయితే 20 రూపీస్ మాకు బ్యాక్ రావడం జరుగుతుంది అనమాట. సో అది ఎలా చేస్తారో క్లియర్ గా తెలుసుకుందాం. క్లియర్ గా ఆఫర్ ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది అనమాట. సో రిలేటెడ్ గా వెళ్ళి చెక్ చేసుకోండి. సో అది చేసే ముందు ఫస్ట్ థింగ్, మీరు ఇక్కడ ఒక యూపీఐ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అమెజాన్ అకౌంట్ లో. సో అమెజాన్ అకౌంట్ రిలేటెడ్ గా పే బ్యాలెన్స్ అనే బటన్ ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే కింద మీకు యూపీఐ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూపించడం జరుగుతుంది. సో యూపీఐ ని ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి అమెజాన్ పే యూపీఐ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ బటన్ ని ట్యాప్ చేయండి. సో ఈ బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఏంటిది అంటే సో మీరు ఒక యూపీఐ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ మీరు ఫోన్ పే అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకున్నారు అండ్ రిలేటెడ్ గా అండ్ బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ చేసుకున్నారు, అలాగా ఇక్కడ కూడా మీరు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అనేది మీ మొబైల్లో ఉండాల్సి ఉంటుంది. దాని రిలేటెడ్ గా డైరెక్ట్ గా ఆ మొబైల్ నెంబర్ తో రూట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి చిన్న ఎగ్జాంపుల్ కింద నేను నా అకౌంట్ ని ఇలా రూట్ చేస్తున్నాను. సో ఫటాఫట్ వెళ్ళాను, యూపీఐ రిలేటెడ్ గా ఇక్కడ ఒక అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాను. సో అండ్ ఇక్కడ అండ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీతో కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఆ మొబైల్ నెంబర్కి ఏ బ్యాంక్తో లింక్ ఉంది అని చెప్పేసి లింక్ చేయమంటుంది అనమాట. లింక్ చేసేసేయండి. ఇక్కడ నా రిలేటెడ్గా సో ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ని లింక్ చేసేస్తున్నాను. లింక్ చేసేసిన వెంటనే డైరెక్ట్గా నెక్స్ట్ మీకు అండ్ యూపీఐ పిన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఆల్రెడీ ఆ అకౌంట్ మీద మీకు యూపీఐ పిన్ ఉన్నట్లయితే అవసరం లేదనమాట. ఫైనల్గా ఇలా రావడం జరుగుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఈ బ్యాంక్లో ఉన్న అమౌంట్ని డైరెక్ట్గా వేరే బ్యాంక్ అకౌంట్కి టర్న్ చేసామనుకోండి, అంటే వేరే యూపీఐ అకౌంట్కి టర్న్ చేసామనుకోండి. సో 5 ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే 50 రూపీస్ కింద 20 రూపీస్ ఆఫ్ అమౌంట్ మనకు రావడం జరుగుతుంది అనమాట. సో చక్కచక్ వెళ్దాం అండ్ హోమ్ స్క్రీన్ కి వెళ్తాను. హోమ్ స్క్రీన్ కి వెళ్ళిన తర్వాత అక్కడ క్లియర్ గా మనం ఇందాక ఆఫర్ చూసాం కదా, ఆఫర్ రిలేటెడ్ గా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఆఫర్ చేసే ముందు యూపీఐ పిన్ సెట్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ ఎవరికైతే అండ్ కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫ్లాట్ 50 రూపీస్ బ్యాక్ మీకు రావడం జరుగుతుంది అనమాట యూపీఐ పేమెంట్స్ చేసినప్పుడు. ఈ ఆఫర్ ఎక్స్ట్రా బోనస్ అనుకోండి. ఈ ఆఫర్ ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. బట్ నేను ఈ ఆఫర్ ని నా వీడియోలో యాడ్ చేయట్లేదు, మీరు ట్రై చేసుకోవచ్చు. సో ఇక నేను ఒకసారి హోమ్ కి వెళ్తాను. హోమ్ లోకి వెళ్ళి క్లియర్ గా మీకు చూపిస్తాను ఎలా పేమెంట్స్ చేస్తారు అని చెప్పేసి. సో హోమ్ లోకి వచ్చేస్తాను. హోమ్ లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా అక్కడ సెండ్ మనీ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ ని ట్యాప్ చేస్తాను. ఇక్కడ ఈ విధంగా ఆప్షన్ రావడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి సెండ్ టు యూపీఐ ఐడి అని చెప్పేసి క్లియర్ గా ఆప్షన్ చూపిస్తుంది, సెకండ్ ఆప్షన్. ఆ బటన్ ని ట్యాప్ చేయండి. సో ఆ బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్ గా ఏంటి అంటే మీకు ఒక యూపీఐ ఐడి అడగడం జరుగుతుంది అనమాట. సో ఆ యూపీఐ ఐడిని ఎంటర్ చేయండి. కానీ ఇక్కడ కాస్త తెలివిగా చేయండి. నేను చెప్పినట్టు చేస్తే మీకు 115 రూపీస్ పక్కగా వస్తాయి. ఫస్ట్ థింగ్, మీరు లింక్ చేసే బ్యాంక్ అకౌంట్ అనేది జీపే అకౌంట్, గూగుల్ పే అకౌంట్ ని లింక్ చేయండి. అంటే గూగుల్ పే ఏదైతే అకౌంట్ లింక్ చేస్తారో అదే అకౌంట్ ని అమెజాన్ కి లింక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి పేమెంట్ కాస్త ఏం చేస్తారు అంటే ఫోన్ పే అకౌంట్ కి టర్న్ చేయండి అండ్ ఫోన్ పేలో ఉండే యూపీఐ ఐడిని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ చేయడం ద్వారా ఏంటిదంటే ఇక్కడ ఉండే అమౌంట్ అనేది ఫోన్ పే వ్యాలెట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ కింద చూస్తాను చూడండి. నేను ఇక్కడ ఫోన్ పే అకౌంట్ యూపీఐ ఐడిని ఎంటర్ చేసేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత 50 రూపీస్ నేను ఇక్కడ సెండ్ చేస్తున్నాను, సెండ్ మనీ అని చెప్పేసి. సో మనీ సెండ్ చేసిన వెంటనే ఏమవుతుందంటే నా దగ్గర ఇక్కడ ఉండే అమౌంట్ కాస్త అంటే ఈ బ్యాంక్ లో ఉండే అమౌంట్ కాస్త ఏమవుతుందంటే ఫోన్ పే వ్యాలెట్ లోకి వెళ్ళిపోతుంది, అంటే ఫోన్ పే బ్యాలెన్స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట.
సో అలా వెళ్ళిపోయిన తర్వాత మనకు ఫైనల్ గా ఏంటి అంటే అండ్ సెండ్ అయినట్టుగా ఇలా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట. 50 రూపీస్ వెళ్ళిపోయినట్టు క్లియర్ గా ఇలా కనిపిస్తుంది అనమాట. సో బ్యాక్ టు అమెజాన్ పే అనే బటన్ ట్యాప్ చేయండి. ఇప్పుడు వెళ్ళి మీ వ్యాలెట్ చూసుకోండి అండ్ స్టేట్మెంట్ కొడుతున్నాను ఇక్కడ వ్యూ స్టేట్మెంట్ అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ నాకు చూడండి 20 రూపీస్ అనేది నా వ్యాలెట్ లో క్రియేట్ అయిపోయింది. నా బ్యాలెన్స్ చూడండి 384 రూపీస్ ఉందన్నమాట. ఇందాక 364 రూపీస్ ఉన్నదన్నమాట. ఇప్పుడు 384 రూపీస్ ఉందన్నమాట. సో ఇలా నేను ఏం చేస్తానంటే ఒక 5 ట్రాన్సాక్షన్స్ చేస్తాను. అంటే నా బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని డైరెక్ట్ గా ఫోన్ పే లోకి టర్న్ చేస్తాను. అంటే అక్కడ నుంచి ఇక్కడ బ్యాంకుకి, ఇక్కడ నుంచి అక్కడ బ్యాంకుకి యూపీఐ ఐడి ద్వారా పేమెంట్ సెండ్ చేస్తాను. సో దాని రిలేటెడ్ గా ఏమవుతుందంటే ఇక్కడ నుంచి 50 రూపీస్ అనేవి 5 ట్రాన్సాక్షన్స్ చేసినందుకు నాకు 100 రూపీస్ ఆఫ్ అమౌంట్ బ్యాక్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం చేయలేదు, నా బ్యాంక్ లో ఉన్న డబ్బుల్ని ఇక్కడ నుంచి అక్కడికి మార్చాను అంతే. సో దాని రిలేటెడ్ నాకు ఏంటంటే 100 రూపీస్ ఫ్రీగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను చేసేస్తాను చూడండి. ఫైనల్ గా నాకు వచ్చిన అమౌంట్ చూపిస్తాను. ఇక్కడ 5 ట్రాన్సాక్షన్స్ చేసేసాను 20. సో ఇలా పేమెంట్ అనేది నా పే బ్యాలెన్స్ లో యాడ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఓవరాల్ గా ఇక్కడ చూడండి 464 రూపీస్ ఆఫ్ అమౌంట్ నాకు రావడం జరిగింది అనమాట. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సెంట్ అమౌంట్ గ్రాప్ చేయవచ్చు అనమాట ఈ ఆఫర్ ద్వారా, అఫీషియల్ ఆఫర్. సో మీ పేమెంట్ కాస్త మీ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చి పడి ఉంటుంది అండ్ దాంతో పాటు మీకు ఫ్రీగా పే బ్యాలెన్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇక్కడతో ఆఫర్ ఎండ్ అయిపోయింది. 100 రూపీస్ ఫ్రీగా ప్రతి ఒక్కరు అర్న్ చేస్తారు. ఇంతటితో బాగుంది. సో మిగతా 15 రూపాయలు అలా అర్న్ చేస్తాం అనేది ఒకసారి క్లియర్ గా చూద్దాం చూడండి. ఇప్పుడు మీకు ఏంటి అండ్ ఇక్కడి నుంచి ఫోన్ పే వ్యాలెట్ లోకి డబ్బులు వెళ్ళిపోయాయి. అంటే అండ్ గూగుల్ పే లో ఉన్న అమౌంట్ కాస్త అండ్ ఫోన్ పే లోకి వెళ్ళిపోయాయి. అంటే అదే బ్యాంక్ ని మనం ఇక్కడ లింక్ చేసాం కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫోన్ పే నుంచి డైరెక్ట్ గా గూగుల్ పేకి 150 రూపీస్ ఆఫ్ అమౌంట్ సెండ్ చేస్తాను. సో చిన్న ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ఫోన్ పే నుంచి నేను 150 రూపీస్ ఆఫ్ అమౌంట్ అనేది డైరెక్ట్ గా గూగుల్ పేకి సెండ్ చేశాను. దాంట్లో ఒక ఆఫర్ నడుస్తుంది. ఏంటి అంటే వితౌట్ ఎనీ స్క్రాచ్ కార్డ్ అండ్ యాప్ ని మీరు అప్డేట్ చేసుకుంటే కొందరికి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా గూగుల్ పే లోకి వెళ్ళండి. నేను గూగుల్ పేకి వెళ్తాను, క్లియర్ గా మీకు చూపిస్తాను. సో గూగుల్ పేకి వచ్చాను. గూగుల్ పేకి వస్తే ఆఫర్ అనే బటన్ ట్యాప్ చేస్తే ఇక్కడ 150 రిలేటెడ్ 5 రూపీస్ క్యాష్ బ్యాక్ అని రిలేటెడ్ మీకు చూపించడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ కి మీరు సెండ్ చేసినా వాళ్ళు సెండ్ చేసినా జస్ట్ ఒక 150 రూపీస్ సెండ్ చేసినట్లయితే డైరెక్ట్ గా 5 రూపీస్ ఆఫ్ అమౌంట్ అనేది మన వ్యాలెట్ లో జనరేట్ అవుతుంది అనమాట. సో దాని రిలేటెడ్ ఏంటంటే పర్ వీక్ త్రీ టైమ్స్ మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో అండ్ దాని రిలేటెడ్ మీకు ఏంటంటే 15 రూపీస్ ఆఫ్ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది అనమాట. క్లియర్ గా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్ గా చదువుకోండి. సో నేను ఫోన్ పే నుంచి దానికి అమౌంట్ సెండ్ చేస్తాను అండ్ దాని నుంచి దీనికి సెండ్ చేస్తాను అండ్ వితౌట్ ఎనీ స్క్రాచ్ కార్డ్ 5 రూపీస్ డైరెక్ట్ గా నా బ్యాంక్ అకౌంట్ లోకి జనరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి డైరెక్ట్ గా నేను ఆఫర్ లోకి వెళ్ళి క్లియర్ గా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి 5 రూపీస్ అనేవి నా బ్యాంక్ అకౌంట్ లో జనరేట్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇలా ఈ ఆఫర్ ని యూటిలైజ్ చేసి హ్యాపీగా ఇక్కడ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సెంట్ అమౌంట్ ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్ పే అనేది కొందరికి మాత్రమే చూపిస్తుంది ఆఫర్, మరి కొందరికి చూపించట్లేదు. ఉన్న వాళ్ళు ట్రై చేసేసుకోండి. ఇక ఈ ఆఫర్, ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.